ప్రజావాణి కార్యక్రమానికి మన గంగాధర మండలం నుంచి ఒక నలుగురు పిటిషనర్స్ వెళ్ళి నా మీద కంప్లైంట్స్ ఇచ్చామని చెప్పేసి న్యూస్ కవర్ చేయమని చెప్పి న్యూస్ ఛానల్ వాళ్ళని కోరడం జరిగింది. అదేవిధంగా న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని కవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు నేను ఒక్కొక్క కేసు వారీగా వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇందులో వంటల భాస్కర్ రెడ్డి గారు అని తను డాక్యుమెంట్ నెంబర్ 38/2021 ద్వారా వంటల గౌతమి అనే తన వదినకి సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గౌతమి గారు 193/2025 డాక్యుమెంట్ ద్వారా అమిత్ కుమార్కి అమ్మడం జరిగింది. దీనిలో వంటల భాస్కర్ రెడ్డి గారు ఆబ్జెక్షన్ పిటిషన్ ఇచ్చిన విషయం నిజమే, కానీ అక్కడ ఆబ్జెక్షన్ పిటిషన్ను కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే వంటల భాస్కర్ రెడ్డి గారే తన వదిన గౌతమి గారికి రిజిస్ట్రేషన్ చేసినందున ఆయనే ఆబ్జెక్షన్ని పరిగణలోకి తీసుకోకుండా అమిత్ కుమార్కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కేసు నెంబర్ 2 వచ్చేసి అమడగోని ఎల్లమ్మ గారు తను విరాసత్ పెట్టుకున్నానని, తనకు పట్టా మార్పిడి జరగలేదని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంలో అమడగోని ఎల్లమ్మ గారు వారి యొక్క నాన్నగారు అమడగోని రాములు తండ్రి సర్వయ్య గారి భూమిని అడగాల్సింది బదులుగా అమడగోని రాములు తండ్రి నర్సయ్య గారి భూమిని అడగడం జరిగింది. గంగాధర మండలంలో ఉన్న సమస్త ప్రజలకు, రైతులకు, అదేవిధంగా ఫిర్యాదుదారులకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా దళారులు మిమ్మల్ని ఆశ్రయించి మీకు ఈ పని చేసి పెడతాము, ఆ పని చేసి పెడతాము, మిమ్మల్ని ప్రజావాణిలో చూసాము, మిమ్మల్ని తహసీల్దార్ దగ్గర పిటిషన్ ఇచ్చి వెళ్తుండగా చూసామని ఎవరైనా అదేవిధంగా మీ పైన దృష్టి పెట్టి మీ దగ్గరకు వచ్చి తహసీల్దార్ పేరు కానీ సిబ్బంది పేరు కానీ చెప్పి ఎటువంటి డబ్బులు అడిగినా ఏది అడిగినా కూడా దయచేసి ఆ ప్రలోభాలకు లొంగవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటిది ఏమీ జరగదు. ఎవరైనా కూడా నన్ను కలవచ్చు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి, అంటే నిమ్న స్థాయి వాళ్ళకి, మరి ఇల్లిటరేట్స్కి సంబంధించి నా సర్వీసెస్ అనేవి ఎప్పుడు ఉంటాయి. నేను ప్రతిరోజు కూడా ఉదయం 10:30 నుంచి లేదా 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆఫీస్లోనే ఉండడం జరుగుతుంది. అన్ని కార్యాలయ పనివేళల్లో నన్ను ఏ రోజైనా మీరు సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఎవరిని నమ్మొద్దని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. ఒక పట్టాదారుకు, ఒక అప్లికెంట్కు పట్టాదారు పాస్బుక్ జారీ చేయాలంటే మినిమం క్వాలిటీస్ 2 ఉండాలండి. ఒకటేమో ఆయన మోకాలో ఉండాలి. రెండవది ఏంటంటే, మనము హయ్యర్ ఆఫీసర్కి ఫైల్ ఫార్వర్డ్ చేస్తున్నాం, మన లెవెల్లో క్లోజ్ కాదు. అట్లీస్ట్ మినిమం 2010 లెవెల్లోనైనా పట్టాదారుగా నమోదై ఉండాలి. పట్టాదారుగా కాసుదారుగా నమోదై లేదు. నేను ఏం ప్రూఫ్ పెట్టి ఫైల్ పంపిస్తానండి? విలేజ్ 1B రిజిస్టర్తో వెరిఫై చేసుకోవడం జరిగింది. ఇక్కడ విలేజ్ 1B రిజిస్టర్లో 619 ఖాతాలో సిద్ధం మల్లయ్య గారు ఉన్నారు. అది కాకుండా ఫిర్యాదుదారు తన అభ్యర్థనకు సంబంధించి ఎటువంటి పాత పట్టాదారు పాస్బుక్ సమర్పించనందున కేసును పరిగణలోకి తీసుకోలేదు. అయినప్పటికీ కూడా ఆమె విడో అని తెలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి కేసు పరీక్షించాలని అనుకున్నాము, కానీ ఆవిడ ఇప్పటి వరకు కూడా ఎలాంటి పిటిషన్ పెట్టలేదు. తర్వాత గంగాధర శాంతమ్మ గారికి సంబంధించి ఎంక్రోచ్మెంట్ విషయంలో తహసీల్దార్ గారికి ఫిర్యాదు ఇచ్చాను, పట్టించుకోలేదని అన్నారు. కానీ ఆ పిటిషన్ను ఆర్ఐ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆర్ఐ గారు ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అదేవిధంగా 6 గుంటలకు సంబంధించి అమడగోని లక్ష్మి గారు చేసుకున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని తర్వాతి రోజుల్లో చేశాము అని అంటున్నారు, కానీ నేను అది వెరిఫై చేయలేదు. అది కూడా నేను రికార్డ్ తీసుకొని వెరిఫై చేసి క్లారిటీ ఇస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.